ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఒక బ్లాక్ మెయిలర్, ఒక దొంగ. వాస్తవం కాదా? ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన వాడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నాడు. ఈయన మాట్లాడుతున్న మాటలు ఏమిటి? రెడ్డి సమాజానికే అధికారం ఇవ్వాలట, రెడ్డి సమాజానికే నాయకత్వం కట్టబెట్టాలట. మిగతా వాళ్ళు ఎవరు, మిగతా కులాలు నాయకత్వానికి అధికారం చేపట్టడానికి అర్హులు కారన్నట్టు తక్కువ చేసి మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. భావ్యమేనా? ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఇలా కుల రాజకీయాలు చేస్తుంటే మరి ఆ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి మీద ఏదైనా చర్య తీసుకున్నారా? మందలించారా? సస్పెండ్ చేశారా? ఏమీ చేయలేదు. కానీ ఒక మాట మాత్రం నిజమే చెప్పాడు. రాజశేఖర్ రెడ్డి గారు వల్లనే ఒకసారి కాదు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా అధికారం చేపట్టింది. గొప్ప నాయకుడు కావడానికి కులం అవసరం లేదు. గొప్ప నాయకుడు కావాలి అంటే మంచి మనసు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి అన్న తపన ఉండాలి, గుండెలో నిజాయితీ ఉండాలి. అందుకే అన్నాడు, మంచి మనిషే మంచి నాయకుడు అవుతాడు, మంచి నాయకుడే గొప్ప నాయకుడు అవుతాడని. రెడ్డి సామాజిక వర్గం ఎంతో మంది మిగతా వర్గాలను ఆదుకున్నారు కాబట్టే, మిగతా వర్గాలకు అండగా నిలబడ్డారు కాబట్టే, నిస్వార్థంగా సేవ చేశారు కాబట్టే ఈ రోజు వరకు కూడా తెలంగాణ సమాజం రెడ్డి సమాజాన్ని గుర్తు పెట్టుకుంది, గౌరవిస్తుంది. కానీ సమాజం ఎప్పుడు బ్లాక్ మెయిలర్లను, దొంగలను గౌరవించదు, హర్షించదు. అది గుర్తు పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ప్రజలకు కావాల్సింది కులం కాదు, గుణం. వాస్తవం కాదా? అది గుర్తు పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలు చేస్తుంటే ఎప్పటిలాగే బీజేపీ పార్టీ మత రాజకీయాలు చేస్తుంది.